సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడబోతున్నా. ఎస్, ఈ యూనివర్సిటీ గురించి నిజంగా ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్లో నేను చూసినప్పుడు అరే అంత స్పెషలా, ఇంతమంది స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అండ్ డెహ్రాడూన్ అంటే అందరికీ తెలుసు, ఆడ ఇట్స్ అ ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పచ్చు. అలాంటి ఒక ప్లేస్లో ఒక యూనివర్సిటీ అంటే ఏ రేంజ్లు ఉండాలి, వాళ్ళు ఏ రేంజ్లో వాళ్ళని వాళ్ళు తయారు చేసుకుంటేనే మిగతా వాళ్ళతో పోటీలో దిగగలుగుతారు అనేది నేను కొంచెం ఆలోచిస్తే డెఫినెట్లీ నాకు అనిపించింది ఏంటి అంటే, అబ్బా ఈ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడాలబ్బా అని అనిపించింది. వాళ్ళే ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఎస్, ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి మన దగ్గర ఉన్నారు అడ్మిషన్ డైరెక్టరు, సౌత్ నుంచి వెళ్ళి ముఖ్యంగా ఆయన్నే ఇంతియాజ్ సార్. నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా సార్, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనగానే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే, ఇదేంది పేరే ఉత్తరాంచల్ అని పెట్టుకున్నారు, వైసో అని అనిపించింది. ఎందుకు మేడం? యాక్చువల్లీ ఇది వచ్చేసి ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది మేడం. అదే అందుకే డౌట్. సో ఆ స్టేట్లో నుంచి ఒరిజిన్ అయినట్టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని పెట్టామన్నమాట. అక్కడ కల్చర్కి దానికి అంతా. సో ఈ ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ అనేది ఇట్స్ ఏ బిగ్ టూరిస్ట్ ఏరియా మేడం. అంటే మీకు ఈ హరిద్వార్ కానీ, రిషికేష్ కానీ, ముసోరీ కానీ ఇవన్నీ డెహ్రాడూన్లో ఉంటాయి. మీరు చెప్పినప్పుడు ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పారు కదా, ఎడ్యుకేషన్ హబ్ అంటారు, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. మీకు సివిల్స్ ట్రైనింగ్ సెంటర్ అక్కడే, అంటే ఐఏఎస్, ఐపీఎస్ ప్రతి ఒక్కరు ట్రైన్ అవ్వాల్సింది అక్కడే మేడం బిఫోర్ పోస్టింగ్. తర్వాత ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే ఉంది, ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది. సేఫెస్ట్ ప్లేస్, గ్రీన్ ప్లేస్, బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ మేడం. సో మంచి నిమ్మలంగా చదువుకోవచ్చు, ప్రశాంతంగా చదువుకొని గొప్పలు కావచ్చు అంటారు అడిగి వస్తే. డెఫినెట్గా. అండ్ ఈ కింద నాకు ఈ పేరు కింద చూడంగానే నాక్ గ్రేడ్ A+ అనంటే నిజంగా విల్ దిస్ వేరీ అని అనిపించింది. అంటే A+ లేకపోతే ఏ గ్రేడ్ లేని కాలేజెస్ వీటన్నిటికీ డిఫరెన్స్ ఏమైనా నిజంగా ఉంటుందా అని డౌట్ వచ్చింది. మామూలుగా మేడం మనం జర్నలిజం పాయింట్ ఆఫ్ నుంచో మాట్లాడుకుంటాం, టీఆర్పీ రేటింగ్స్ అవన్నీ ఉంటాయి చూడండి. సో ఒక యూనివర్సిటీకి న్యాక్ అనేది ఒక మకుటం మేడం, ఒక కిరీటం లాంటిది. అంటే వాట్ ఇట్ డిఫైన్స్ ఈజ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ చేయడానికి కోసం అబ్రాడ్ వెళ్తున్నారు, వాడు ఎంఎస్ తీసుకుంటున్నాడు, మీ దగ్గర ఫైల్ ఏ యూనివర్సిటీలో చదివావు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తనకి న్యాక్ ఉందా లేదా. న్యాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అనమాట. ఇది నేను చేసేది కదా మేడం, MHRD మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద వర్క్ చేసే ఒక బాడీ అనమాట. సో దీంట్లో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, టీచింగ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంటేక్ ఎట్లా ఉంటాయి, ఎంతమందికి ప్లేస్మెంట్స్ ఇస్తారు, ఏ ప్యాకేజెస్ ఇస్తారు, ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని గ్రేడింగ్ అనేది ఇస్తుంది మేడం. అంటే A++ అని, A+ అని, A అని, B అని, C అని. సో వీ స్టాండ్ ఆన్ A+ మేడం. అంటే ఇండియాలో ఉన్న ఒక 5% యూనివర్సిటీస్లో మనది ఒకటి మేడం. ఓన్లీ 5%? ఓన్లీ 5%. అన్ని యూనివర్సిటీస్ ఉండగా కూడా ఓన్లీ 5% యూనివర్సిటీస్లో మనది ఒకటి అని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే నిజంగా దేర్ షుడ్ బి సో మెనీ స్పెషలైజేషన్స్ అండ్ స్పెషాలిటీస్ ఇన్ ది యూనివర్సిటీ అనేసి అనుకుంటున్నాను నేను. సో కమింగ్ టు ది పాయింట్, ముఖ్యంగా ఒక్కొక్క యూనివర్సిటీ లేదా ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ విల్ బి ఫేమస్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక్కదానికి చాలా ఫేమస్ ఉంటుంది అది మేడం, రైట్? సో అట్లా మీ యూనివర్సిటీ దేనికి పెట్టింది పేరు? మా దగ్గర ఉన్న లా స్టూడెంట్స్, లైక్ మీరు పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో జడ్జెస్గా ఉన్నారు. వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ నియర్లీ ఒక 500-600 లాయర్స్ ఉంటారు మేడం. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా మా వాళ్ళు లాయర్స్ లెక్క ఉన్నారు, కొన్ని దాంట్లో జడ్జెస్ లెక్క ఉన్నారు. ప్లస్ మా వాళ్ళు నేవీలో ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు, సివిల్స్లో ఉన్నారు, కార్పొరేట్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అరౌండ్ ద ఇండియా కాదు మేడం, అరౌండ్ ద వరల్డ్ ఉన్నారు అనమాట. ప్రతి ప్రొఫెషన్లో మీ ప్రోడక్ట్ ఉంది. ప్రతి ప్రొఫెషన్లో మా ప్రోడక్ట్ ఉంది మేడం. మా లెక్క మేమేంటంటే ఏదో స్టూడెంట్ వచ్చాడు, తనని వెంటనే కూర్చోబెట్టి ఇంజనీరింగ్ జాయిన్ చేశాడు, ఇంజనీరింగ్ పైన తను ఫోకస్ చేయాలి, స్ట్రెస్ చేయాలి, థియరిటికల్ ఎడ్యుకేషన్ తన పైన రుద్దాలి, ఇది కాదు మేడం. ఓకే, మేము ఏంటంటే స్టూడెంట్ వచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా ఫస్ట్ ఇయర్ తనకు మెయిన్గా దీనిపైన ఫోకస్ చేస్తాం మేడం. తన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి, తను ఎంత లైక్ ఓన్లీ దీంట్లోనైనా ఇంకా ఏదైనా యాప్స్ డిజైన్ చేయగలుగుతాడు. సిఎస్సి అంటే యాప్స్ డిజైనింగ్ చేయడం ఉంటుంది, కోడింగ్ ఉంటుంది, సో డిఫరెంట్ గేమింగ్ ఉంటుంది, సైబర్ రిలేటెడ్లో సెక్యూరిటీ లెవెల్స్లో ఉంటాయి. సో అన్నిటికీ ఏంటంటే కంబైనింగ్గా స్టూడెంట్లో ఏది బెస్ట్ ఉందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం మేడం. రాదర్ దెన్ ఒకదానిపైన ఈ కోర్స్ తీసుకున్నారు దానిపైన మనం ఫోకస్
ఫోకస్ చేయాలని కాదు మేడం. సివిల్స్లో ఎండప్ అయ్యి ఐ మీన్ లైక్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు, బ్యాంకింగ్లో ఉన్నారు చెప్తున్నారు కదా, ఈవెన్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నారు, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఉన్నారు, స్పేస్లో. సో అన్ని దేశానికి చాలా గొప్ప గొప్పలను తయారు చేస్తారు అయితే మీ యూనివర్సిటీ. డెఫినెట్లీ మేడం, మీరు మా యూనివర్సిటీ సైట్లో చూస్తే చాలా మంది ఉంటారు మేడం, ఐ మీన్ లైక్ ప్రైవేట్ ఆర్ ఇట్ మే గవర్నమెంట్. ఏ కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఎంతసేపు థియరిటికల్ ఎగ్జామ్స్, థియరీ పైనే ఫోకస్, దానిపైనే ఆ వ్యక్తి కెపాసిటీ ఏందో అంచనా వేసుడు, దానిపైనే రిజల్ట్, ఇదంతా జరుగుతుంది. ప్రాక్టికల్ తీసి పక్క కొడేస్తాడు ఏదో ఎగ్జామ్స్కి ముందు, ఇట్లా ఫోకస్ చేస్తుంటారు. బట్ మీ యూనివర్సిటీలో ఏం చేస్తారు ఈ విషయం పైన? మేడం మేము క్లాసెస్ హాఫ్ డే క్లాసెస్ ఉంటాయి, హాఫ్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి మేడం. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇయర్ ఎవ్రీడే మీరు ఎవ్రీడే మీరు కావాలంటే మీరు ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు లైవ్ కాల్స్ కూడా చేయొచ్చు. అంటే ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ మేడం, నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్. ఇంజనీర్స్ ఆర్ సంథింగ్ దట్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ టు ద ప్రాక్టికల్ వరల్డ్ అని, వాళ్ళ ఇండస్ట్రియల్ వరల్డ్కి ఎక్స్ప్లోర్ అయినప్పుడు వాళ్ళ టాలెంట్ అనేది బయటపడుతుంది. మేము ఏంటంటే యూనివర్సిటీలోనే ఇండస్ట్రీస్తో టైఅప్ చేపిస్తాం మేడం, ఇండస్ట్రీస్తోనే ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఆటోమేటిక్గా ఏ కంపెనీస్ అయితే, ఏ ఇండస్ట్రీస్ అయితే ట్రైనింగ్ ఇచ్చాయో ఆ కంపెనీసే ప్లేస్మెంట్ ఇస్తాయి మేడం. సింపుల్ లాజికల్ అనమాట. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్గా ఒక 4-5 ఇంటర్వ్యూస్, ప్రాక్టికల్ ఇంటర్వ్యూస్, మ్యాక్ ఇంటర్వ్యూస్ చేయించాక ఒకతను షీ విల్ బి ఆర్ హీ విల్ బి పర్ఫెక్ట్ అనమాట. సో మేము కూడా అంతే, బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ మేము దగ్గర ఒక 30-40 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి మేడం. సో అది ప్రాక్టికల్గా ఉంటుంది. ప్లస్ ఒక కంపెనీ వస్తుంటే ఆ కంపెనీ ఏ పారామీటర్ మీద వస్తుంది, ఏ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, మీ పర్సంటేజ్, అకాడమిక్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఫోకస్గా ఉంటుంది మేడం. జస్ట్ నాట్ అంటే జాబ్ వచ్చిందంటే ఏదో ఫైనల్ ఇయర్లో ఇంటర్వ్యూకి వెళ్తే డైరెక్ట్ వచ్చినది కాదు మేడం. ఓకే, ఇట్స్ హార్డ్ వర్క్ అనమాట. ఒక 4 years స్టూడెంట్ హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు ఉంటాయి మేడం. దట్స్ అ గుడ్ పాయింట్ సార్. అండ్ మీరు కొన్ని ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అవుతారు అన్న విషయం కూడా నేను విన్నా. అంటే నిజంగా ఇది చాలా మంచి పాయింట్. ఎందుకు అని అంటే ఇండస్ట్రీస్తోని కొలాబరేషన్లో ఉంటే అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది అనేది ఫస్ట్ మీకు తెలుస్తుంది. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ ది స్టూడెంట్స్. సో మరి ఏ ఇండస్ట్రీస్తోని కొలాబరేషన్లో ఉన్నారు, దానివల్ల ఇప్పుడు వరకు ఎంతమంది స్టూడెంట్స్కి లాభం జరిగింది? బేసికల్లీ మీరు ఏ యూనివర్సిటీస్ అయినా చూసుకోండి, స్పెషలైజేషన్స్ ఇస్తున్నారు మేడం. బట్ ఓన్లీ స్పెషలైజేషన్ క్లాస్ రూమ్లో ఎంతవరకు పడుతుంది అనేది స్టూడెంట్కే కన్ఫ్యూజన్గా ఉంటుంది. స్పెషలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది చాలా భూమి. సో దానికి ఏంటంటే నేను క్లాస్లోనో లేకపోతే పలానా ఫ్యాకల్టీతోనో చెప్పిస్తే వర్కౌట్ కాదు. ఇండస్ట్రీస్ పర్సన్స్ నీడ్ టు బి ట్రైన్ అనమాట. వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తేనే వర్కౌట్ అవుతుంది మేడం. సో మేము ఐబిఎం కానీ, కామ్టియా కానీ, ఓమ్ లాజిస్టిక్స్ కానీ, టీసీఎస్ కానీ, ఇటువంటి టాప్ కంపెనీస్, కార్పొరేట్స్తో మేము టైఅప్ అవుతాం మేడం. సో గెస్ట్ లెక్చరర్స్ వస్తారు. వాళ్ళ రిలేటెడ్ ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో యూనివర్సిటీలోనే ఉంది మేడం. ఓకే, సో ఒక్కొక్క కంపెనీకి ఇంత స్పేస్ ఇస్తాం అనమాట. సో వాళ్ళ ల్యాబ్స్ అక్కడే ఉన్నాయి, వాళ్ళ ట్రైనింగ్ అక్కడే. అంత పెద్ద ఉంటుందా మీ యూనివర్సిటీ? మోర్ దెన్ 100 acres ఉంటుంది మేడం. నేను చెప్పేది ఓన్లీ క్యాంపస్. ఇంకా మీరు ఇంకా వెనక్కి వెళ్తే చాలా పెద్ద హాస్పిటల్ ఉంటుంది. నడిచారా మొత్తం మీ క్యాంపస్ ఒకసారి? నేనైతే నడవలేదు మేడం అంత దూరం. జస్ట్ లైక్ ఏదన్నా కానీ మాది గ్రీన్ క్యాంపస్ మేడం. చాలా లైక్ సైకిల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది అనమాట. మీకు అక్కడే వెనకాల వెళ్తే హాస్పిటల్ ఉంటాయి. జస్ట్ ఏదో స్టూడెంట్ వచ్చాడు కదా, మళ్ళీ చాలా మంది మీరు ఒక పాయింట్ చెప్పినట్టు అంత దూరం వస్తున్నారు. ఓకే, వాళ్ళకి హోమ్స్కి ఇవన్నీ ఉంటాయి. హాస్పిటల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. సౌత్లో ఉండే క్లైమేటిక్ కండిషన్స్ వేరు, ఇక్కడ ఉండే పిల్లల మెంటాలిటీస్ వేరు, వీళ్ళ ఫ్యామిలీ కల్చర్స్ వేరు. when it is compared with the north, right? సో ఇప్పుడు ఒకటేసారి సడన్గా నార్త్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ చదువుకొని అక్కడ ఆ పిల్లలతోని కలవలేకపోయినా ప్రాబ్లమే, అక్కడ వెదర్కి అలవాటు పడలేకపోయినా ప్రాబ్లమే. సో ఇలాంటి కండిషన్స్ రెగ్యులర్గా మీరు చూస్తుంటారు, రైట్? వస్తుంటే ఇలాంటి కేసెస్, లేదంటే లేదు మాకు చదివే ఇంపార్టెంట్ అన్నట్టు ఉంటారు పిల్లలు. మేడం యాక్చువల్లీ మేము సౌత్ పైన ఎందుకు అంత ఫోకస్గా ఉంటామంటే, ఒక మోక్షగుణ విశ్వేశ్వరరావు మన సౌత్, ఒక ఏమంటారు అబ్దుల్ కలాం, చాలామంది పెద్ద గ్రేడ్స్ అందరూ సౌత్ నుంచి ఉన్నారు మేడం. ఓకే, ఇంజనీర్స్, పెద్ద ఇంజనీర్స్, టాప్ మోడ్ కంట్రీ ప్రౌడ్ అయ్యే ఇంజనీర్స్ మొత్తం సౌత్ నుంచే ఉన్నారు. స్టూడెంట్కి ఆ ఫీల్ అనేది ఎప్పుడు ఉండదు మేడం. అంటే ఫస్ట్లో మేబీ ఒక 10 days 5 days, హార్డ్లీ 1 week to 10 days ఉంటుంది అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చానా అని చెప్పేసి. తర్వాత అట్లా ఏముండదు మేడం. ఫుడ్ కూడా సౌత్ ఫుడ్డే ఉంటుంది. మేము 4-star చెఫ్ను పెట్టాం మేడం, సతీష్ అని చెప్పేసి. భీమవరం, ఆయన దుబాయ్లో కూడా చేశారు. భీమవరం తీసుకోపోయినారు. అంత అథెంటిక్. ఎవ్రీబడి నో దట్ భీమవరం నుంచి వెళ్ళి చాలా మంచి షెఫ్స్ ఉంటారు, చాలా రిచ్గా వండుకుంటారు వాళ్ళు. ఫుడ్ ట్రెడిషనల్గా ఉంటుంది మేడం.
అంటే ఏదో మిక్సీ ఏం మేడం ఓకే ట్రెడిషనల్ అండ్ మసాలాస్ కూడా కింద క్యాంపస్లోనే తయారు చేయించి అంత ట్రెడిషనల్గా ఇస్తాం మేడం ఫుడ్ కూడా అంత బాగుంటుంది సో ఇంకా ఐ మీన్ లైక్ హెల్త్ అంటే ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉండదు ఒకవేళ ఇన్ కేస్ వచ్చినా కానీ యూనివర్సిటీలోనే మన అలోపతి హాస్పిటల్ ఉంది ప్లస్ వాళ్ళకి అలోపతి పడకుంటే ఆయుర్వేద తీసుకోవచ్చు హోమియోపతి కూడా తీసుకోవచ్చు ఏంది ఇన్ని పెట్టిర్రా సో ఆ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఉన్నాయి మేడం ప్రాబ్లం లేదు ఓకే మీ దగ్గర ఆ కోర్సెస్ కూడా ఉన్నాయి మా కోర్సెస్ ఉన్నాయి సో అక్కడ మీకు ఐసీయూ కూడా ఉంది మేడం లోపలనే ఒకవేళ ఏదైనా ఇంటెన్సివ్ కేర్ ఏందండి హాస్పిటల్ పెట్టిర్రా లేదంటే మీరు వస్తే మీకు అన్ని తెలుస్తాయి మేడం అది ఇంకా బాగుంటుంది అనమాట ఐ మీన్ లైక్ చాలా అంటే ఇట్స్ లైక్ స్టూడెంట్ బయటికి పోయి దేనికోసం కూడా బయటికి పోవాల్సిన అవసరం లేదు మేడం అన్ని యూనివర్సిటీలోనే ఇప్పుడు ఉంటుంది ఎంత మంది ఉన్నారు యూనివర్సిటీలో మొత్తం అన్ని కోర్సెస్ కలిపి 15,000 మెంబర్స్ ఉంటారు మేడం 15,000 మెంబర్స్ మోర్ దెన్ 100 మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి మేడం ఓకే లైక్ మొత్తం మేడం బీటెక్ కానీ ఎంబీఏ కానీ బీబీఏ కానీ బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ హార్టికల్చర్ తర్వాత ఫార్మాటికస్ సో చాలా ఉంటాయి మేడం నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మేడం లా ఉంది లా ప్రోగ్రామింగ్ ఉంది మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్లేస్మెంట్ అనేది ప్రాబ్లం కాదు మేడం ప్లేస్మెంట్ ఈజ్ ద లాస్ట్ థింగ్ ఫస్ట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి సో ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రాపర్ వాల్యూస్ నేర్పించాలి దట్ వీ కెన్ అస్యూర్ మేడం ప్లేస్మెంట్ అనేది డెఫినెట్లీ ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది మేడం ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్రాక్ రికార్డ్ చూడండి 100లో 97.8 మెంబర్స్ ప్లేస్మెంట్ అయింది మేడం సో అసలు ప్లేస్మెంట్ అనేది ఇష్యూయే కాదు అది మేము చూసుకుంటాం అని అంటున్నారు అని అంటే వాళ్ళ కేపబిలిటీస్ ఏంది అనేది అర్థం చేసుకోవచ్చు రైట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజులలో చదువు కన్నా కూడా ముఖ్యమైపోయింది చదువు కన్నా కూడా ముందు అంచులో ఉండేది కమ్యూనికేషన్ స్కిల్స్ మేడం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాడు ఎంత చదువుకున్నాడైనా మొద్దులాగే కనబడతాడు రైట్ దిస్ ఇస్ దేర్ అంటే ప్రపంచం అట్లే నడుస్తుంది బయట సో మరి కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఎట్లా ఫోకస్ చేస్తున్నారు బేసికలీ ఏంటంటే మేడం కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అనుకుంటారు మేడం బ్లైండ్ ఫాల్స్ థింగ్ యాక్చువల్లీ నేను కూడా అట్లానే 3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా ఫస్ట్లో సబ్జెక్ట్ వచ్చు కానీ అతను ఇంగ్లీష్లో ఏం అడుగుతాడో దానికి నేను చెప్పలేనమని చెప్పేసి ద థింగ్ ఈస్ అది కాదు మేడం యాక్చువల్లీ సో మెయిన్గా భయం ఉంటుంది ఫియర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటుంది మేము ఏంటంటే మీరు ఒక హైదరాబాద్కి వచ్చారనుకోండి మీకు ఏపీ తెలంగాణ ఈ రిలేటెడ్ స్టూడెంట్స్ దొరుకుతారు అదే కొంచెం బెంగళూరుకి వెళ్ళారనుకోండి కొంచెం సౌత్ నుంచి స్టూడెంట్స్ వస్తారు బట్ డెహ్రాడూన్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవరాల్ కంట్రీ అండ్ అబ్రాడ్ ఆల్సో సో ఆటోమేటిక్గా తను తిరుగుతూ ఉంటేనే ఒక 4 లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకుంటాడు మేడం 2-3 ఇయర్స్లో లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకుంటాడు కమ్యూనికేషన్ ఈజీ అసెసిబిలిటీ అవుతుంది బేసిక్గా ఇందాక మీరు అన్న పాయింట్ ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నాట్ జస్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫస్ట్ దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలి మనం ఒక పర్సన్ కాన్ఫిడెంట్గా ఎంతమంది ముందు అయినా మాట్లాడగలగాలి ఎగ్జాక్ట్లీ మేడం ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలగాలి ఒకవేళ మాట్లాడలేకపోతే అట్లీస్ట్ దాన్ని సమర్థించుకోగలగాలి అంటే ఎదురుంగ పర్సన్ అదే యాజ్ మన పెద్దలు చెప్పినట్టుగా ఎదురుంగోడిని ఫస్ట్ మనం కన్విన్స్ చేయాలి కుదరకపోతే కాంప్రమైజ్ చేయాలి అది కూడా కుదరకపోతే కన్ఫ్యూజ్ చేయాలి ఈ 3 నేర్చుకున్నోడికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఓ రేంజ్లో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు సో ఇవన్నిట్లో అంటే మీ పిల్లలు ముఖ్యంగా మీ యూనివర్సిటీ పిల్లలు కమ్యూనికేషన్ స్కిల్స్లో అంటే ముఖ్యంగా ఇలాంటి క్లాసెస్ ఏమైనా పెడతారా లైక్ మాట్లాడుకోవడాలు లేకపోతే ఇట్లాంటివి ఏమైనా దేర్ విల్ బి ఏ పీడీపీ ప్రోగ్రామ్ మేడం పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దీంట్లో ఇంటర్వ్యూ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మన పోస్టర్స్ ఎట్లా ఉండాలి మన గెస్టర్స్ ఎట్లా ఉండాలి మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంతవరకు మాట్లాడాలి మన డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా ఉండాలి మన డిబేట్లో ఉన్నప్పుడు మనం ఏ పాయింట్స్ మీద మనం మాట్లాడుకోవాలి గ్రూప్ డిస్కషన్స్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి ఇవన్నీ ఎట్లయితుందంటే మేడం 4 ఇయర్స్లో వాళ్ళకు ఏదో క్లాస్లో కూర్చోబెట్టి చెప్పారు మేడం అంటే మొత్తం ఐ మీన్ లైక్ రౌండ్ టు రౌండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట అంటే వాళ్ళకు ప్రాక్టికల్గా అలవాటు అయిపోతుంది అనమాట ఒక పర్సన్ ఉంటారు మేడం మేబీ హెసిటేటింగ్గా ఉంటాడు ఫస్ట్ సారి హెసిటేట్ అవుతాడు 2 times 3 times 4 times ఆటోమేటిక్గా 4 ఇయర్స్లో ఒక 100 times కూర్చున్నాక దానికి ఇంకా ఏం హెసిటేషన్ ఉంటుంది నా దగ్గర చాలా స్టూడెంట్స్ ఉన్నారు మేడం ఇక్కడ అంటే ఎంత అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారంటే సార్ ఇంత దూరం వీడికి ఏమీ తెలియదు ఇంగ్లీష్ రాదు ఏదో చదివించిన అంత దూరం పంపించాలంటే నాకు అర్థం కావడం లేదు భయపడతాడేమో టెన్షన్ పడతాడేమో అని చెప్పేసి అసలు ఇంజనీరింగ్లో ఎప్పుడైనా కానీ స్టూడెంట్కి స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ ఉండకూడదు మేడం సో మేమేంటంటే స్టూడెంటే అనలైజ్ చేస్తాం మేడం తనకి ఏంటి ఎక్కడ మైనస్ అవుతున్నాడు ఎక్కడ బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు తనకు కౌన్సిలింగ్ ఇస్తాము సో ఆటోమేటిక్గా తను 2nd year 3rd yearకి వచ్చేసరికి ఒక ప్లాట్ఫామ్లో ఉంటాడు మేడం ఒక నీట్ ప్లాట్ఫామ్లో ఉంటాడు ఓకే సరే పిల్లల్ని మీ దగ్గరికి పంపించేసిండ్రు ధైర్యం చేసుకొని మంచి స్టడీస్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని కానీ అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విధాలుగా ఏదో ఒక విధంగా పిల్లగాడు సెట్ అవ్వలేకపోయిండు నాకు వెళ్ళిపోవాలని ఉంది నేను సెట్ అవ్వలేకపోతున్నా నాతో అయితలేదు అని అంటే ఫస్ట్ మీరు చేసే పని ఏంది 99.99% ఇట్లాంటివి కావు మేడం ఎక్కడ అవుతుందంటే మేబీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి
అంటే ఎక్కడో ఒక చోట ఐ మీన్ లైక్ ఎక్కడైనా జరిగేటివే మేడం. ఓకే, వాళ్ళకు ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే బిజినెస్ చేస్తాయి. మాకు 4 years ఫీజు కట్టాల్సిందే లేకపోతే మేము పంపించాము ఇది అని ఎస్ ఎగ్జాక్ట్లీ. మేము ఎంత నమ్మకం అంటే ఇంకా మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్వి డాక్యుమెంట్స్ కూడా తీసుకోం మేడం ఫస్ట్ సెమిస్టర్ వరకు. ఫస్ట్ సెమిస్టర్ వరకు మీరు ఇప్పుడు కావాలంటే అడగండి, మా స్టూడెంట్స్ మొత్తం ఉన్నారు, ఓన్లీ జిరాక్స్. సో దట్ అప్పుడు వరకు వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలిగితే ఓకే, లేదంటే మీ ఇష్టం. మీ ఇష్టం అది. ఎందుకంటే మేము ఫోర్స్ఫుల్గా ఎడ్యుకేషన్ అయితే చెప్పేయలేము మేడం. ఏదైనా కానీ వాళ్ళంతకు వాళ్ళకు ఉండాలి, ప్లస్ మా దగ్గర మా ఎఫర్ట్స్ మాకు ఉంటాయి అనమాట. 2 చేతులు కలిపితేనే క్లాప్ అన్నట్టు మా సైడ్ నుంచి మేము ఇస్తాం మేడం. వాళ్ళు అట్లీస్ట్ 30% ఎఫర్ట్ పెట్టినా కానీ వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది మేడం. వెరీ నైస్. అయితే ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లలు, ఈ ఇంటర్ అయిపోయి బీటెక్ డిగ్రీ ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి చాలా డైవర్జన్స్ ఉంటాయి, రైట్? డెఫినెట్లీ చాలా డైవర్జన్స్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఎట్లా అంటే ప్రతిరోజు కూర్చోటి చదివిస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఆర్ ఈ అకాడమిక్స్ మాత్రం గురించి మాట్లాడితే సరిపోదు. వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలా. ఇట్ మే బి అ గుడ్ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్, యాజ్ మీరు చెప్పినట్టుగా కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి చూడ్డానికి. సో ఈ ఎంటర్టైన్మెంట్ పరంగా ఏమైనా ఉంటాయా మీ దగ్గర? వారానికి ఒకసారి అట్లా మీకు డైలీ స్పోర్ట్స్ ఉంటాయి మేడం. ఓకే, ఈవినింగ్ 4 o'clock నుంచి డైలీ స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. మా వాళ్ళు స్పోర్ట్స్లో ఐ మీన్ లైక్ వరల్డ్ లెవెల్లో మంచి దాంట్లో ఉన్నారు మేడం. ఓకే, మీరు మా ప్రొఫైల్లో వెళ్తే మీకు మొత్తం కనపడుతుంది మేడం. యూనివర్సిటీ ప్రొఫైల్లో స్పోర్ట్స్లో ఎక్కడ ఉన్నారు, కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కడ ఉన్నారు. మాకు ప్రతి మంత్కి ఒక ఫెస్ట్ జరుగుతూనే ఉంటుంది మేడం. వీ హ్యావ్ బిగ్ ఆడిటోరియం అన్నమాట, స్వామి వివేకానంద ఆడిటోరియం అని. 2000 members అకామిడేట్ చేయటం ఒకటేసారి. మీకు పెద్ద పెద్ద సింగర్స్, పాప్ సింగర్స్ చాలా మంది వచ్చారు మేడం. స్టూడెంట్కి ఏదో వచ్చారు కదా అదే ఎడ్యుకేషన్ అట్లా కాదు మేడం, అన్నీ ఉండాలి. ఇట్స్ మిక్స్ అనమాట. ఇంజనీరింగ్ లెవెల్ అది లేకుంటే స్టూడెంట్ అనేవాడు 10th అట్లనే అయిపోతుంది, ఇంటర్ అట్లనే అయిపోతుంది. ఇంకా ఇంజనీరింగ్ కూడా వాడికి ఐ మీన్ లైక్ మానసిక ఉల్లాసం అనేది ఎక్కడో మిస్ అవుతాడు మేడం. యూనివర్సిటీ అనగానే మనకి అన్ని మ్యాక్సిమం కోర్సెస్ ఉంటాయి మీరు చెప్పినట్టుగా ఇందాక. సో దీంట్లో ఇప్పుడు పేరెంట్స్కి వస్తుంది కొన్ని డౌట్స్, లైక్ ఎట్లా అంటే అన్నీ ఉన్నాయి బాగుంది, కానీ ఇప్పుడు కొన్ని పర్టికులర్ ఫేమస్ కాలేజెస్ తీసుకుంటే మీరు ఎంపీసీ తీసుకోవాలనుకుంటే ఈ కాలేజ్కి వెళ్ళండి. ఇంటర్ కాలేజెస్ విషయంలో, డిగ్రీ కాలేజెస్ విషయంలో కూడా అదే ఉంటుంది. నువ్వు బీటెక్లో ఏ గ్రూప్ తీసుకుందాం, ఈ గ్రూప్ అయితే ఇక్కడ లెక్చరర్స్ బాగున్నారంట. మీ కాలేజ్లో ఏ లెక్చరర్స్ బాగుంటారు అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంది? మీరు ఎట్లా తీసుకుంటారు లెక్చరర్స్? మేము లెక్చరర్స్ అందరినీ మా లెక్చరర్స్ మ్యాక్సిమం ఐఐటీస్ నుంచి ఉంటారు. అంటే ఐఐటీస్ పాస్ అవుట్ అయ్యండి, పిహెచ్డి పక్కా మేడం. మాకైతే ఏదో బీటెక్ అట్లా కంప్లీట్ చేసిన వాళ్ళని మేము ఎప్పుడు రిక్రూట్ చేసుకోం. ఓవర్ 15 years మా ఎవరి ఫ్యాకల్టీని చూడండి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ మేము ఒక ఫ్యాకల్టీని రిక్రూట్ చేసినామంటే డెఫినెట్లీ తన ఎక్స్పీరియన్స్ చూస్తాము తనకు. ప్లస్ మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫ్యాకల్టీని తనకు క్లాస్లోనే స్టూడెంట్స్తోనే ఒక 5 classes తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తాం మేడం. స్టూడెంట్స్కి మేము ఇస్తామన్నమాట, హౌ మచ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫ్యాకల్టీ అన్నట్టు. ఓకే, సో ఆ రివ్యూస్ ఉంటాయి. దాని తర్వాత రిక్రూట్మెంట్ స్టూడెంట్స్ నుంచి రివ్యూ తీసుకుంటాం. సో అల్టిమేట్లీ మేం కాదు కదా మనం క్లాస్లో కూర్చున్నది, పిల్లలు స్టూడెంట్. వాళ్ళకు ఎంతవరకు సబ్జెక్ట్ అండర్స్టాండ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అండర్స్టాండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాడు ఈజీగా చదువుకున్నా కానీ రాసేస్తాడు. సో అట్లా ఉంటుంది మేడం. ఐ మీన్ లైక్ ఫ్యాకల్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ మేడం. ఏ యూనివర్సిటీకి అయినా కానీ ఏ కాలేజ్కి అయినా కానీ ఫ్యాకల్టీ అనేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ అనమాట. సో మేము డెఫినెట్గా మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఏదైతే ఉందో వాళ్ళ ప్రొఫైల్తో సహా యూనివర్సిటీ సైట్లో పెట్టేశాం మేడం. మాకు ఏరోస్పేస్ ఫ్యాకల్టీ హెడ్ ఉన్నాడు అనమాట. ఆయన కొలంబియా అబ్రాడ్ నుంచి ఆయన స్పేస్లో ప్లస్ ఏరోస్పేస్లో కూడా చేశారనమాట. ఆయనకు ఓన్గా 2 aircrafts కూడా ఉన్నాయి, ఐ మీన్ లైక్ హెలికాప్టర్స్. సో అట్లాంటి వాళ్ళని మేము చాలా ఐ మీన్ లైక్ ఇంపార్టెంట్ థింగ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది మేడం, అదేదో ఒక ఫ్యాకల్టీతోనో ఇంకొకరితో కానిచ్చేది కాదు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్తోనే కానియాలి. సో అట్లాంటి ఏ దానికి ఎంత అవసరం ఉందో దాన్ని బట్టి మేము తీసుకుంటాం మేడం. ఇక్కడ అవుట్స్కర్ట్స్లో ఉంది అని అంటే వారానికి ఒకసారి రమ్మంటున్నారు కదా అని చెప్పి ఆదివారం పోయి చూసి రావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అది కాదు. వాళ్ళకి కుదిరినప్పుడు, లేకుంటే ఏదన్నా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రావాలనుకుంటారు, లేదా అటువైపు వచ్చినప్పుడు రావాలనుకుంటారు. సో ఇట్లా కలవాలనుకుంటే ఎట్లా పిల్లల్ని ఏదన్నా సిస్టమ్ ఉందా దానికి? ఇప్పుడే కలవాలి, ఇప్పుడు కలవద్దు, ఇట్లా అది అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే ఫస్ట్ టైం మేము విజిటింగ్ తీసుకెళ్తాం మేడం. ఓకే, విజిటింగ్ తీసుకెళ్ళి 2 days చూపిస్తాం అన్నమాట. మీరే తీసుకెళ్తారు? మేమే తీసుకెళ్తాం మేడం. అడ్మిషన్ తీసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవన్నీ ఎట్లా ఉందని చెప్పేసి
వన్స్ వాళ్ళకి విజిటింగ్ 2 డేస్లో మొత్తం చూపిస్తాం అనమాట. అంటే ప్లేస్మెంట్ సెల్, ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ అంతా స్పోర్ట్స్ ఎవ్రీథింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ అన్నీ తెలుస్తాయి ఫుడ్తో సహా. వాళ్ళకి నచ్చితేనే ఫర్దర్గా అడ్మిషన్ ప్రొసీడ్ కానీ అంటాం, లేకపోతే ఎంత అమౌంట్ కట్టారో అంత అమౌంట్ రీఫండ్ కూడా ఇచ్చేస్తాం. 100లో 99.9% ఎవరు క్యాన్సిల్ చేసుకోరు మేడం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము దగ్గర ఒక 250 మెంబర్స్ విజిట్ అయితే హార్డ్లీ 2 మెంబర్స్ 3 మెంబర్స్ క్యాన్సిల్ అయినారు మేడం. అందరు జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. సో అది ఒక కాన్ఫిడెంట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను నా యూనివర్సిటీ గురించి ఇక్కడ కూర్చొని చెప్పొచ్చు ఇంత గొప్ప అని చెప్పేసి. ఒకసారి ఆడికి వస్తే ప్రాక్టికల్గా పేరెంట్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను మా అబ్బాయిని మంచి యూనివర్సిటీలో జాయిన్ చేశాను, బాగుంటుంది అని చెప్పేసి. ఇంజనీరింగ్లో ఎట్లా ఉంటుందంటే మేడం, ఇంకా పేరెంట్స్ రావడాలు పోవడాలు అనేది ఉండవు. బట్ డెహ్రాడూన్కి ఎందుకు వస్తారంటే ఈ రిషికేష్, హరిద్వార్ ఇవన్నీ పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉంటాయి కదా, సో కొంతమంది స్పిరిచువల్గా బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా వస్తారు. ఇంకొక కేటగిరీ ఎట్లా ఉంటారంటే డెహ్రాడూన్ ఈజ్ ఏ టూరిస్ట్ స్పాట్, ఇయర్లీ ఒకసారి వెకేషన్ లెక్క వస్తారు. అవును, ఇదంతా అయిన తర్వాత చాలా మందికి జాయిన్ అవ్వాలనిపిస్తుంది. మరి ఇప్పుడు మేము జాయిన్ అవ్వాలంటే ఫస్ట్లీ ఎవరైనా కూడా ఇంత దూరం అంటున్నారు, తీసుకెళ్ళి చూపిస్తామంటున్నారు, 100 acres క్యాంపస్ అంటున్నారు, అమ్మో ఎన్ని పైసలు ఛార్జ్ చేస్తారు, ఇది ఒకటి ఉంటుంది. సో మీరేమి తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, ఏ కోర్స్కి ఎట్లుంటుంది మేడం? యాక్చువల్లీ మన ఫీజు వచ్చేసి మన దగ్గర నుంచి మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు దేనికి ఫేమస్ ఎడ్యుకేషన్ దేంట్లో అని చెప్పేసి, మన సౌత్ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేది బీటెక్ మేడం. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎక్కువ వెళ్తారు. ఓకే. అవుట్ ఆఫ్ 300 స్టూడెంట్స్ వెళ్ళారనుకో దాంట్లో 250 మెంబర్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళే ఉంటారు. ఓకే. సో ఫ్యాకల్టీ కూడా అట్లనే ఉంటారు. సో రెగ్యులర్ ఫీజు మీరు యూనివర్సిటీ సైట్లో చూసారనుకోండి 15.5 to 16 lakhs ఉంటుంది మేడం. ఓకే. బట్ కన్సిడరింగ్ నేను ఒక పాయింట్ చెప్పాను, మన సౌత్ వాళ్ళు మన మోక్షగుండ విశ్వేశ్వరరావు, అబ్దుల్ కలాం, మా చైర్మన్ కూడా ఎట్లనే ఫీల్ అవుతాడు అనమాట. మన సౌత్ స్టూడెంట్స్ అంటే ఇంటెలిజెంట్. ఆయన అసలు మా సైట్ ఓపెన్ అడ్మిషన్ సైట్ ఓపెన్ అయిన వెంటనే నార్త్ నుంచే మా సీట్స్ ఫుల్ ఫిల్ అయిపోతాయి మేడం, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే సౌత్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ 240 అడ్మిషన్స్ తీసుకుంటాం మేడం ప్రతి ఇయర్. సో యూనివర్సిటీకి మంచి పేరు రావాలి అంటే సౌత్ నుంచి కూడా స్టూడెంట్స్ రావాలి అన్న ఒక మంచి ఉద్దేశం, అదొక మంచి ఉద్దేశంతో ఫీజు డైవర్సిటీ స్కాలర్షిప్ కింద వీళ్ళకి 11 lakhs ఇస్తాం మేడం, ఇంక్లూడింగ్ హాస్టల్ ఎవ్రీథింగ్. ఇంకా అన్ని దాంట్లోనే, ఇంకా మళ్ళీ మీరు స్పెషలైజేషన్ కోర్సెస్, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అన్ని దాంట్లోకే మేడం. దేనికి సెపరేట్ అవసరం లేదు మేడం. అట్లంటే మంచి ప్యాకేజ్ ఇది, నిజంగా మంచి ప్యాకేజ్. ఇంకా మా హైయెస్ట్ ప్యాకేజ్ శాలరీ ఎంత అంటే 1.24 crores మేడం. యావరేజ్గా 10 to 12 అరౌండ్ ఉంటుంది. 1,24 లక్షలు నవ్యలక్ష్మి అని చెప్పేసి మన తెలుగు అమ్మాయికి మేడం, సిటీ బ్యాంక్, షీఈ్ ఇన్ USA నో. వండర్ఫుల్. అసలు నిజంగా ఇంత దూరం నుంచి అంత ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మా సైడ్ నుంచి కూడా కొంచెం ఫీ వే ఆఫ్ చేస్తే స్టూడెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మన సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి మేడం. ఓకే. సో అందుకనే మేము ఆ 3-4 lakhs ఏదైతే ఉందో వే ఆఫ్ చేసేసి 11 lakhs పెట్టాం మేడం. ఓకే. సో ఒకవేళ ఎవరైనా పేద పిల్లలు ఉన్నారనుకోండి, బాగా చదువుకుంటారు కానీ బాగా చదువుకోవాలని ఉంది, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసో లేకపోతే మీరు మాట్లాడిన విధానం మీ యూనివర్సిటీ గురించి చూసుకొని ఆన్లైన్ చూసుకొని చాలా ఇంట్రెస్ట్ చూపించారు అనుకోండి, బట్ దే కెనాట్ స్పెండ్ మనీ, ఇలాంటి పిల్లలు ఉంటే ఇలాంటి పిల్లలకి ఏదైనా ఒక స్పెషల్ కేసులో చూసి మేము లైక్ ఇఫ్ ఇట్ ఇస్ సీరియస్లీ a special case you will help. డెఫినెట్లీ. ఇప్పుడు అమ్మాయిలు కానీ ఏదైనా ఇంకా తప్పదన్నప్పుడు ప్రతి ఇయర్ ఒక 5 members అట్లా చేస్తాం మేడం, 5 to 10 members. ఒకటి కమర్షియల్ వైజ్ ఎంత ఉన్నా కానీ అది పక్కన పెట్టండి, ఒక స్టూడెంట్ నిజంగానే తన దగ్గర అంత పడుతుందంటే మేము కూడా వదులుకోం మేడం. కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని కాలేజెస్లో యాజ్ వి సీ సమ్ కోర్స్ అంతా కూడా 8 లక్షలలో అయిపోతుంది, 7 లక్షలలో అయిపోతుంది అని ప్రమోషన్స్ బాగా చేసుకుంటున్నారు. ఆ లోపల పోయి చూద్దామంటే ఏందో అర్థం కాని పరిస్థితి. అంటే మనకు ఆ రిక్వైర్మెంట్ ఉంటే కొత్త ముత్తిగా ఓం కదా. సో అసలు ఏం జరుగుతుంది అంటారు? మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, మీరు ఈ ప్రొఫెషన్లో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నా, అసలు అట్లాంటిది మన దగ్గర ఏం లేదంటారు, ఏంది అసలు అది? కొన్ని కాలేజీలకు పోతే ఏపీ తెలంగాణలో ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తామంటారు. అవును, మేమే 10,000 ఇస్తాం రా బాబు నువ్వు జాయిన్ అవ్వు అంటారు. ఎందుకంటే ఫీ రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి. యావరేజ్గా మనము ఒక మంచి స్కూల్లో అబ్బాయిని జాయిన్ చేయాలంటే సంవత్సరానికి ₹1,00,000 ఫీజు వస్తుంది మేడం. అవునులేండి, ఎల్కేజీ పిల్లలకే ₹1,00,000 పెట్టాల్సి వస్తుంది. సో ఒక యూనివర్సిటీ ఒక ఇంజనీరింగ్ లాంటి కోర్సుకి 7 lakhs 8 lakhs విత్ హాస్టల్ ఎట్లా సరిపోతుంది మేడం? లాజికల్ పాయింట్ ఆలోచించాలి. ఇప్పుడు స్పెషలైజేషన్ ఉంది అంటున్నారు, వితౌట్ ఎనీ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ నో స్పెషలైజేషన్ విల్ బి సక్సెస్ మేడం. నేను రాసిస్తాను ఇది. ఓకే. మీరు 6 lakhsలో 7 lakhsలో ఇంక్లూడింగ్ హాస్టల్ ఒక మామూలుగా ఒక మంచి మెస్కి వెళ్ళాలనుకుంటే 1 monthకి ఎంత అవుతుంది మేడం? ఒక హైదరాబాద్ లాంటి ఏరియాస్లో ఒక ఈజీగా ఒక 3-4 వేలు అయితే కంపల్సరీ అవుతుంది. 4 వేలు తినడానికి మొత్తం అన్ని కలుపుకొని ఒక 5-6 వేలు అవుతుంది. అంటే సో మీరు చెప్పేటట్టు 6 lakhsలో 7 lakhsలో 8 lakhsలో అయిపోతే ఎడ్యుకేషను,
ఐ మీన్ లైక్ ఆ ఎడ్యుకేషన్ ఎంతవరకు మనకు ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది అనేది నా పాయింట్. అంటే ఇప్పుడున్న దాంట్లో ఐఐటి రిలేటెడ్ ఫ్యాకల్టీ కానీ ఐఐటి రిలేటెడ్ ఫ్యాకల్టీ కానీ పిహెచ్డి రిలేటెడ్ ఫ్యాకల్టీ కానీ మినిమంలో మినిమం 2.5 lakhs per month తీసుకుంటారు మేడం. కన్సల్టెన్సీస్ ఉండొచ్చు. నేను పర్టికులర్గా యాజ్ ఎ యూనివర్సిటీ పర్సన్గా మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఏ వెరీ కన్సల్టెన్సీ ఇంకోటో కాదు మేడం. ఓకే, ఒక యూనివర్సిటీకి ఒక కన్సల్టెన్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అదే మేడం. ఓకే, కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే 4 కాలేజీలు మాట్లాడుకొచ్చుకుంటాడు. తనకి ఏ దాంట్లో ఎక్కువ వస్తే దానికి కన్సల్టెన్సీ కాదు కదా, మేము అదే మేడం. జస్ట్ మీరు నా యూనివర్సిటీ సైట్లోకి వెళ్ళారనుకోండి, నా పేరు, నా యొక్క ఏంటి అనేది మొత్తం డైరెక్ట్లీ ఫ్రమ్ యూనివర్సిటీ అనమాట. అంటే జాయిన్ చేసి వెళ్ళిపోవడాలు ఉండదు అనమాట. నేను కూడా చాలా విన్నా చూసినా కూడా చాలా మంది మోసపోయారు పాపము. ఇంత అని అంత అని పైసలు కొన్ని కట్టించుకొని వాళ్ళని తీసుకుపోయి అక్కడ వదిలేసి అక్కడ వాళ్ళు సెట్ అవ్వలేక వాళ్ళు చెప్పింది ఒకటి ఉంటుంది, సినిమా ఆడి పోయి చూస్తే ఇంకో సినిమా ఉంటుంది. సో దానివల్ల పిల్లలు అడ్జస్ట్ కాక అటు పైసలు వేస్ట్ అయిపోయి టైం వేస్ట్ అయిపోయి ఎప్పుడైతే జాయినింగ్ ఉంటుందో ఆ జాయినింగ్ వెళ్ళిపోయి ఇంకో కాలేజ్ కోసం ఆ లాస్ట్ మూమెంట్లో ఎత్తుకోలేక నానా అవస్థలు పడ్డ పిల్లలు చాలా మంది ఉన్నారు. సో అట్లా కాదు. ఇప్పుడు చూడండి మన కన్సల్టెన్సీ ఈ సంవత్సరం అమీర్పేటలో ఆఫీస్ ఉందనుకో, నెక్స్ట్ సంవత్సరం దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం జాయిన్ చేసిన వాడు వచ్చి కొడతాడు పక్క, ఏంద్రబాబు ఇట్లాంటి కాలేజీలో జాయిన్ చేసినావు అని చెప్పేసి. సో కన్సల్టెన్సీని ఎప్పుడైనా కానీ నమ్మదం లేదు. మీరు ఎప్పుడైనా కానీ ఏ అడ్మిషన్ అయినా తీసుకోండి, బెటర్ యూ డైరెక్ట్లీ గో ఫర్ ద యూనివర్సిటీతోనే డైరెక్ట్ ర్యాపో పెట్టుకోండి. అది మీరు మా యూనివర్సిటీ ఇంకో యూనివర్సిటీ అని చెప్పారు. మీరే చెప్పారు కదా, మీకు తెలిసిన వాళ్ళలోనే చాలా మంది కొంతమంది అయ్యారని చెప్పేసి. నాకు ఒకదానికి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అట్లా తెలిసిన వాళ్ళు చాలా మంది. అదే మేడం, మా యూనివర్సిటీలో ఎందుకంటే మెయిన్గా జాయిన్ కావడానికి యాజ్ ఏ సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ నేను ఒక తెలుగు పర్సన్ని. నేను ఇక్కడ 6 months ఉంటే అక్కడ 6 months ఉంటా. అకాడమిక్స్ టైంలో అక్కడ ఉంటాను, అడ్మిషన్స్ టైంలో ఇక్కడ ఉంటాను అనమాట. నేను మంత్లీ అక్కడ పక్కా ఉంటాను మేడం. 15 days అక్కడ ఉంటే 15 days ఇక్కడ ఉంటాను అనమాట. ప్రతి ఒక్క అసలు ప్రాబ్లమ్స్ రావు మేడం. ఓకే, అయినా కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ సార్ట్అవుట్ అనమాట. ఏదో మీకు వేరే యూనివర్సిటీస్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే జాయిన్ అవుతారు, స్టూడెంట్ అటెండెన్స్ ఏంది, స్టూడెంట్ ఏం చదువుతున్నాడు, క్లాసెస్కి వెళ్తున్నాడా లేదా, తన మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ చాలా వరకు పేరెంట్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకు అట్లా కాదు మేడం, మొత్తం A to Z ఈఆర్పి పోర్టల్ స్టూడెంట్కి ఇస్తాము, పేరెంట్కి కూడా ఇస్తామన్నమాట. సో అది చాలా బెనిఫిట్ ఉంటుంది మేడం. అది చాలా అంటే చాలా పేరెంట్కి అర్థమవుతుంది మేడం. వన్స్ మీరు జాయిన్ చేసిన వెంటనే ఏంటి బెనిఫిట్ అవుతుందంటే ఇది మేడం మెయిన్గా. దట్స్ అ గుడ్ పాయింట్. నిజంగా అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ఎవరన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కన్సల్టెన్సీయా లేకపోతే యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ వచ్చిన వాళ్ళ అని తెలుసుకోవడానికి ఫస్ట్ వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని గురించి చూసుకుంటే బెస్ట్. చూసుకోకుండా చాలా మంది ఎంతోమంది వస్తుంటారు కదా, అందరు మనలో పెట్టినరని ఏం నమ్మకం ఉందిలే, కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఆ యూనివర్సిటీ వాళ్ళే అని ఎగేసుకొని పోకుండ్రి. కాబట్టి కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది, చూసుకోండి. అండ్ ఎస్, వీళ్ళది కన్సల్టెన్సీ కాదు యూనివర్సిటీ అని చెప్తున్నారు. అది మేడం డెఫినెట్లీ, ఎందుకంటే 4 years ఆఫ్ లైఫ్ మేడం. ఓకే, ఆ 4 years లైఫ్ అనేది టర్న్అవుట్ చేస్తుంది. అల్పము పొరపాటున మనీ అనేది సెకండరీ మేడం, పక్కన పెట్టండి. ఒకసారి రాంగ్ స్టెప్ వేసారనుకోండి, మళ్ళీ వాడు సర్టిఫికేట్లు ఆడి ఇరుక్కుపోతాయి, వాడు ఆడిపోతే ఇయ్యాడు, ఇక్కడ కన్సల్టెన్సీ వాడు ఉండడు. ఇవి చాలా ప్రాబ్లం, ఇవి చాలా. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైతే ఇప్పుడు ఉద్యోగాలలో కన్సల్టెన్సీ ఫీల్డ్ అని చెప్పేసి వాళ్ళు మోసపోయే వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు ఇట్లనే తయారు చేస్తున్నారు మేడం. స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ నా సింపుల్ రిక్వెస్ట్ ఏంటంటే, బిఫోర్ మీరు ఎక్కడైనా అడ్మిషన్ తీసుకోండి, బట్ బెటర్ డైరెక్ట్లీ గో ఫర్ ద యూనివర్సిటీ, డైరెక్ట్లీ టాక్ టు ద యూనివర్సిటీ. సో సార్, బేసిక్గా ఈ మధ్య రకరకాల యూనివర్సిటీస్, రకరకాల కాలేజెస్, వాటి ప్రమోషన్స్ చూస్తుంటే చాలామంది అరే మొత్తం హోల్ ఇండియా గాట్ డెవలప్డ్, అసలు నిజంగా అంతటా కూడా రకరకాల యూనివర్సిటీస్ వస్తున్నాయి, మనం ఎక్కడైనా పోయి చదువుకోవచ్చు, కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి కొన్ని అందమైన ప్లేస్లు ఉంటే యూనివర్సిటీ గురించి చూసుకోకుండా పోయిన రోజులు కూడా ఉన్నాయి కొంతమంది జనాలు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ నిజంగా చెప్పాలంటే డెహ్రాడూన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎడ్యుకేషన్ హబ్ అయ్యుండి ఇక్కడున్న కాలేజెస్ అన్నిటినీ నమ్మొచ్చా అనే ఒక పాయింట్ కూడా లాంచ్ అవుతుంది చాలామందికి బ్రెయిన్లో. సో వెరీ ఇంపార్టెంట్లీ, వై ఓన్లీ ద యూనివర్సిటీ కాల్డ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇన్ డెహ్రాడూన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మామూలుగా మేడం ఇంతకుముందు ఎక్కువ తమిళనాడు కానీ చెన్నై, అదే మీ లెక్క బెంగళూరు కానీ అట్లా ఇట్లా వెళ్ళాలి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మేడం. మీ ఇంట్లోనే మీ అబ్బాయో మీ అమ్మాయో ఉన్నారు, తను అబ్రాడ్ వెళ్ళాలి MS కోసం. మీరు ఆస్ట్రేలియా US ఇవి చూస్తారు, ఆస్ట్రేలియా US UK. పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ చూస్తారా? చూడరు. ఇట్లా అది కూడా అదే అప్లికబుల్ చేయండి. ఏ స్టేట్కి వెళ్ళినా కానీ మీరు ఈ స్టేట్ కంటే డెవలప్డ్ ఏరియాకి వెళ్ళాలి.
ఫర్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్ అనేది ఫార్ మోర్ ఎడ్యుకేషన్ హబ్ అనమాట. మీకు ఇండియాలోనే హై స్టాండర్డ్స్, రాహుల్ గాంధీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలందరూ అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. సో ఆబ్వియస్గా టైలర్ మేడ్ మేడం ఎడ్యుకేషన్కి అది. ఇప్పుడు నేను మంచి ఎడ్యుకేషన్ చేయాలి అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆబ్వియస్గా ఎడ్యుకేషన్ ఏరియా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీలో ఉన్నాను, బెస్ట్ ఐటీ ప్లేస్ ఏదంటే బెంగళూరుకి వెళ్తాను, హైదరాబాద్కి వెళ్తాను, నథింగ్ రాంగ్ అనమాట. ఎప్పుడైనా కానీ ఒక స్టూడెంట్ అయినా కానీ ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు తనకు ఎడ్యుకేషన్ పరంగా ఎంత సపోర్ట్ ఉందో తన కెరియర్ పరంగా కూడా ఎంత సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఓకే, ఒక బ్యాక్వర్డ్ స్టేట్ కానీ ఒక ఏదైనా రఫ్గా మాస్గా ఉన్న స్టేట్కి పంపించారనుకోండి, స్టూడెంట్స్ స్పాయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మేడం. డెఫినెట్లీ ఆ ఏజ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను ఏమంటున్నానంటే ఏదో డెహ్రాడూన్ అనేది టాప్ ప్లేస్, దాంట్లో ఒక్కడు కూడా అసలు బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండడం అని కాదనమాట. మీరు స్కేల్ చూడండి, 10లో 2 ఉండడం వేరు, 10లో ఒక 5-6 మంది ఉండడం వేరు. స్టూడెంట్ అనే లైఫ్లో మేడం మ్యాక్సిమము ఇప్పుడున్న సినారియోలో వీటిలో అనవసరంగా గొడవలు దుడుచకూడదు అనమాట. గ్యాంగ్ వార్స్ అని చెప్పేసి. మామూలుగా మీ యూనివర్సిటీలో కూడా ఏమన్నా గొడవలు అయి ఉంటాయి పిల్లలకు మధ్యలో? పిల్లలకు రెగ్యులర్గా అయితే చూడండి మేడం. అది ఎట్లా మేనేజ్ చేస్తారు, ఎట్లా డీల్ చేస్తారు? ఇద్దరిని నిలబెడతాం మేడం, అంతే. ఇద్దరిని నిలబెట్టి చూడు, ఇది కౌన్సిలింగ్ మేడం, జస్ట్ అంటే ఫ్రెండ్లీ కౌన్సిలింగ్. మాడతారా మంచిగా అవుతారా మళ్ళీ? అసలు వాళ్ళు ఈ రోజు మేము అనవసరంగా ఇన్వాల్వ్ అవుతామంటారు, నెక్స్ట్ రోజు చేతుల మీద చేతులు వేసుకుని పోతా ఉంటారు. మ్యాక్సిమం మేడం ఈ కొంతమంది చెప్పొద్దు కానీ అమ్మాయిలు ఎక్కువ చిన్న చిన్న కొట్లాటలతో వస్తూ ఉంటారు. కానీ మా యూనివర్సిటీలో మేమంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకటే ఏరియా నుంచి వెళ్తారు, ఒకటే రూమ్ తీసుకుంటారు, తర్వాత అక్కడ కొట్లాడతారు, మళ్ళీ వేరే రూమ్కి వెళ్తాం సార్ అంటారు. అట్లా చిన్న చిన్న మైన్యూట్ ఉంటాయి కానీ పెద్ద స్కేల్లో ఉండవు మేడం. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ ఎడ్యుకేషన్లో, స్పోర్ట్స్లో, కల్చరల్లో వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది కాబట్టి బిజీగా ఉంచుతాం, టైం ఎక్కడ ఉంటుంది. సో వాళ్ళకనేది అసలు ఈ పాయింటే రాదు మేడం. సో అందరికి అసెసిబిలిటీగా ఉంటుంది మేడం. డెఫినెట్లీ ఇట్లాంటి యూనివర్సిటీస్ నిజంగా జనాలకి బాగా పనికొస్తాయి. పిల్లలకి రేపటి ఫ్యూచర్కి, రేపటి సిటిజన్షిప్కి చాలా మంచి చేస్తుంది. అండ్ మన ఇండియా కూడా చాలా బాగుంటుంది దీనివల్ల అనే ఒక మంచి నమ్మకం గురిచ్చారు మాకు. మీరు మాట్లాడుతుంటే అది అనిపించింది. థ్యాంక్స్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్లీ మళ్ళీ తప్పకుండా కలుద్దాం. అండ్ మీరు అన్నట్టుగా నేను కూడా విజిట్ కొడతాను. డెఫినెట్గా రావాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను మాటలు ఎంత చెప్పానో మీరు అక్కడ సార్ మీరు చెప్పింది చాలా తక్కువ అంటారు. ఎందుకంటే నేను పేరెంట్స్ని విజిటింగ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ పేరెంట్స్ వచ్చాక సార్ మీరు చాలా తక్కువ చెప్పారు సార్, ఇక్కడ యూనివర్సిటీ అసలు చాలా బాగుంది, వీఆర్ రియల్లీ హ్యాపీ. నా వాళ్ళు చాలా అంటే మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు డిఫెన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు, డాక్టర్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మిక్స్ అంటే మీరు వైజాగ్ నుంచి కర్నూలు, తిరుపతి వరకు అన్ని లెవెల్లో అన్ని ఏరియాస్ నుంచి ఉన్నారు మేడం. ఇక్కడ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ A to Z. సో మీరు పేరెంట్స్తో కూడా మాట్లాడవచ్చు. ఇట్స్ అ యూనివర్సిటీ విత్ డైవర్సిటీ. ఎస్ మేడం, మేము డైవర్సిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మేడం. అంటే ఏదో ఒక ఏరియా నుంచే కాదు మేడం, ప్రతి ఏరియా నుంచి కవర్ చేస్తాం అనమాట. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చి ఇంకా చాలామంది పిల్లలకి ఇలాంటిది ఒకటి ఉంది అని తెలియాల్సిన వాళ్ళు తెలుసుకొని డెఫినెట్లీ మిమ్మల్ని కంపల్సరీ మీకు కాంటాక్ట్ అవుతారు. ఆ నమ్మకం ఉంది మాకు కూడా. థ్యాంక్స్ అ లాట్. తప్పకుండా కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ. చూసారు కదా. సో మీరు కూడా ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మాకు సీట్ కావాలి, మా పిల్లలు బాగా చదువుకుంటారు, మేము కూడా వచ్చి చూద్దాం అనుకుంటున్నాం, ఒకసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎట్లుందో చూడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడతారు. అన్ని డీటెయిల్స్ కనుక్కోండి, తప్పకుండా పోయిరండి, చూసిరండి, మీ పిల్లల ఫ్యూచర్ని అందంగా దిద్దుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.